పెద్ద పాప, మంజు డియర్. అబ్బా, ఇలా లేచామో లేదో అప్పుడే పిలుపులు మొదలయ్యాయి. ఈయన గారి ప్రేమ నా చావుకొస్తుంది. ఎవరైనా భార్యలని అసే ఒసే అని పిలుస్తారు, లేదా కాస్త మోడర్న్ అయిన పేరు పెట్టి పిలుస్తారు. మరీ ఇలా ఇంత నాజుగా అంత ప్రేమ రంగరించి పిలవడం ఈ ఆదిత్య గారి ఒక్కడి దగ్గరే చూస్తున్నాను. పెద్ద పాప. ఏంటి బావా పిలిచావు? పెద్ద పాప, వెళ్ళి రెడీ అయ్యిరా, వాకింగ్ వెళ్దాం. వాకింగ్కా? నేను రాను బావా, కాస్త అనీజీగా ఉంది. వాకింగ్ చేస్తే అనీజీనెస్ మొత్తం పోతుంది. ముగ్గురం అలా అలా వెళ్ళొద్దాం. వెళ్ళు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. వద్దు బావా, నేను రాలేను. హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండేదానివి. ఈ బద్ధకం ఏంటి? వాకింగ్ మానేస్తే ఫ్యాట్ వస్తే బీపీ, షుగరు, ఎసిడిటీ, హార్ట్ ప్రాబ్లం, లివర్ పాడైపోవడం, కిడ్నీ పాడైపోవడం అన్నీ మొదలైపోతాయి. చిన్న సైజు ఏనుగు పిల్లలా తయారవుతావు. అప్పుడు మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండం, హేట్ ఫర్ వన్ అనదర్లా ఉంటాం. అందుకే వెళ్ళి రెడీ అయ్యాపో. గో 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 గో. ఆదిత్య గారికి ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ. నిమిషంలో 4 గుంజీళ్ళు 4 దండీలు తీసి బొర్ర కరిగించి చూపించావుగా. అప్పట్నుంచి వీరికి శ్రద్ధ పెరిగిందిలే. ఆరోగ్య రక్షతి బొర్ర భిక్షితి. ఏమంటావు ఆకాష్? యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ ధరణి మేడం గారు. చిన్న మాట స్లిప్ అయితే చాలు పెద్ద లెక్చర్ ఇస్తారు, మైండ్ సెట్ కంట్రోల్లో పెడతారు. సరే పెద్ద పాప, ఇంకా నువ్వు చీరలో ఉంటే అలా. మనం వెళ్ళేది పేరంటానికి కాదు, వాకింగ్కి. వెళ్ళి ట్రాక్ వేసుకురా పో. వెళ్ళు. బావా, ట్రాక్ వాష్లో ఉంది. అయితే బికినీ వేసుకురా. సార్, నీ షాక్లేంటయ్యా? నిన్నేమైనా వేసుకురమ్మన్నానా ఏంటి? నువ్వు ఇలా అంటే ఎవరైనా అలాగే షాక్ అవుతారు బావా. సరే, అయితే నా దగ్గర మంచి షార్ట్స్ ఉన్నాయి, అవి ఇస్తా పద. వద్దొద్దులే, నా తిప్పలేవో నేనే పడతాను.